అవుతుంది అనమాట. సో వ్యాలెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు బయోమెట్రిక్ అథెంటికేషన్ కానీ లేకపోతే పాస్ ఫ్రేజ్ కానీ సబ్మిట్ చేసేసి మీ వ్యాలెట్ అనే దాన్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు పాస్ ఫ్రేజ్ అనేది ఇవ్వాలి, లేకపోతే ఫింగర్ ప్రింట్ ద్వారా మీరు మీ వ్యాలెట్ని ఓపెన్ చేయండి. సో వ్యాలెట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి టోకెన్స్ అనేటటువంటి కింద ఒక ఆప్షన్ చూపిస్తుంది. చూడండి ఒకసారి కింద టోకెన్స్ అనేటటువంటి ఆప్షన్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కింద మనకి టోకెన్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. చూడండి ఈ టోకెన్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్లియర్గా ట్రై ఆన్ టెస్ట్ నెట్ అని చూపిస్తుంది. అంటే ప్రస్తుతానికి ఇది టెస్ట్ నెట్ ఫేజ్ లో ఉంది, ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు అనేసి అర్థం అనమాట. సో ఇక్కడ నేను ట్రై ఆన్ టెస్ట్ నెట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు యాడ్ టోకెన్స్ అనేటటువంటి ఇంకొక ఆప్షన్ ఉంది. చూడండి దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మోర్ టోకెన్స్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పై ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో పై ఎకో సిస్టమ్ మీద లిస్ట్ అయినటువంటి అన్ని క్రిప్టో కరెన్సీ కాయిన్స్ చూపిస్తాయండి. దాంతోపాటు ఎక్స్ట్రాగా మనకి ఇదివరకు నేను వీడియోలో క్లియర్గా చెప్పాను, ఆర్కిమెడిస్ అనేటటువంటి ఒక టోకెన్, పెట్ అనేటటువంటి ఒక టోకెన్, తర్వాత పిజ్జా అనేటటువంటి టోకెన్, ఇవన్నీ కూడా పై ఎకో సిస్టమ్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించింది అనమాట. ఇది నార్మల్గా బిట్ కాయిన్ ఏదైతే ఉందో బిట్ కాయిన్ ఇక్కడ ఈ బాల్ అనేటటువంటి టోకెన్ ఏదైతే ఉందో అది కూడా పై ఎకో సిస్టమ్కి సంబంధించినటువంటి టోకెన్ అనమాట. సో ఇక్కడ మనకి యుఎస్డిటీ కూడా ఇచ్చారనమాట. చూడండి అంటే ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి పై కాయిన్ ఏదైతే ఉందో ఈ పై కాయిన్ని మీరు ఎప్పుడైతే యుఎస్డిటీగా కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నారో పై కాయిన్ వాల్యూ పెరిగినప్పుడు, సో మీ దగ్గర ఉన్నటువంటి పై కాయిన్ని డైరెక్ట్గా ఇక్కడ యుఎస్డిటీగా మీరు స్వాప్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది క్రిప్టో కరెన్సీ మార్కెట్ పడ్డము, పై కాయిన్ వాల్యూ పడిపోతే మీ దగ్గర ఉన్నటువంటి యుఎస్డిటీని పై కాయిన్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రాసెస్ను మనము స్వాపింగ్ అని అంటాం. సో ఈ స్వాపింగ్ అనేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అది మనకు పై వ్యాలెట్లో తొందరలో వస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్ అనేది వస్తే మీరు మీ దగ్గర ఉన్నటువంటి పై కాయిన్స్ని సెల్ చేయడానికి, యుఎస్డిటీగా కన్వర్ట్ చేసుకోవడానికి పై వ్యాలెట్ ఏదైతే ఉందో దాని నుంచి బయటికి పంపించాల్సిన అవసరం లేదు. మీరు మీ దగ్గర ఉన్నటువంటి పై కాయిన్ డైరెక్ట్గా యుఎస్ స్వాప్ టోకెన్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అది హైలైట్ అయింది అనమాట. హైలైట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మీ దగ్గర ఉన్నటువంటి టోటల్ టెస్ట్, నా దగ్గర ఉన్నటువంటి టెస్ట్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో 99.95 పై కాయిన్స్ ఉన్నాయి. వీటిలలో ఒక 5 పై టెస్ట్ కాయిన్స్ని ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ టచ్ చేశాను అనుకోండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎంత అమౌంట్ అనేది యుఎస్డిటీ రావచ్చు అనేసి ఇక్కడ హైలైట్ అవుతుంది. సో ఇక్కడ రివ్యూ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మనం క్లిక్ చేయాలన్నమాట. కింద రివ్యూ మీద క్లిక్ చేస్తే మన దగ్గర ఉన్నటువంటి ఈ పై కాయిన్ టెస్ట్ పై కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేస్తే ఎన్ని యుఎస్డిటీ వస్తాయి అనేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో అంటే ప్రాసెస్ అనేది ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. అంటే మనం ఇక్కడ కన్ఫామ్ లేకపోతే కంటిన్యూ లేకపోతే స్వాప్ అనేసి వచ్చేసింది అనుకోండి, మనకు స్వాపింగ్ అనేది ఎనేబుల్ అయింది. కానీ ఇది ప్రస్తుతానికి జస్ట్ టెస్ట్ నెట్ పేజ్ ఏదైతే ఉందో దాంట్లో ఉంది కాబట్టి ఇంకా పూర్తి అవ్వలేదు. ఇక్కడ కన్ఫర్మ్ స్వాప్ అనేటువంటి ఆప్షన్ చూడండి, దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి పై కాయిన్ ఏదైతే ఉందో అది యుఎస్డిటీగా కన్వర్ట్ అయ్యింది అనమాట. చూడండి ఇక్కడ కన్ఫర్మ్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ స్వాప్డ్, ప్లీజ్ చెక్ హిస్టరీ పేజ్ ఫర్ డీటెయిల్స్ అని వచ్చింది. సో ఇక్కడ నేను కన్ఫర్మ్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. సో ఒక యుఎస్డిటీకి ఇన్ని టెస్ట్ కాయిన్స్ అనేవి మనకు పై కాయిన్స్ అనేవి వస్తున్నాయి అనమాట. సో ఇక్కడికి వెళితే ఇక్కడ మనకు నా దగ్గర ఉన్నటువంటి పై టెస్ట్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో 5 పై టెస్ట్ టోకెన్స్ని స్వాప్ చేయడం ద్వారా నాకు ఇక్కడ 12 యుఎస్డిటీ వచ్చినట్టు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మళ్ళీ నేను హోమ్ అనేటటువంటి ఆప్షన్ చూడండి, దీని మీద జస్ట్ క్లిక్ చేస్తున్నా. సో హోమ్ మీద క్లిక్ చేసిన తర్వాత నా దగ్గర ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నటువంటి 99 పై టెస్ట్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో నుంచి కట్ అయిపోయి ఇప్పుడు అవైలబుల్ పై టెస్ట్ టోకెన్స్ 93.46 ఉన్నాయండి. సో ఈ మధ్యలో గ్యాప్ ఒక యుఎస్డిటీ దరిదాపు ఏదైతే ఉందో
అది ట్రాన్సాక్షన్ ఫీజుగా కట్ అయింది. కట్ అయ్యి ఇక్కడ నాకు యుఎస్డిటి అనేది పై కాయిన్స్ కట్ అయిపోయి వచ్చాయన్నమాట. ఇక్కడ క్లియర్ గా మనకు చూపిస్తుంది అనమాట. సో ఇదే విధంగా మనం ఓన్లీ యుఎస్డిటీనే కాదు, ఇంతకు ముందు టోకెన్స్ అయితే చూపించాను నేను. సో ఇక్కడ మనకు కావాల్సినటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో దేనిగానైనా కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి వాటిగా కన్వర్ట్ అనేది మన దగ్గర ఉన్నటువంటి పై కాయిన్స్ ని కన్వర్ట్ గా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి బిట్ కాయిన్ ఉంది, బిట్ కాయిన్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు, సైబర్ గా చేసుకోవచ్చు, బాల్ గా చేసుకోవచ్చు. ఈ విధంగా పై ఎకో సిస్టమ్ మీద ఎన్ని టోకెన్స్ అయితే ఉన్నాయో అన్ని టోకెన్స్ గా మనం ఇలా కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది ప్రస్తుతానికి టెస్టింగ్ ఫేజ్ లోనే ఉంది, టెస్ట్ నెట్ గా మాత్రమే ఉందన్నమాట. రియల్ కాయిన్స్ అయితే కాదు. ఒక్కవేళ మనకు ఎప్పుడైతే పూర్తిగా ఇది మెయిన్ వర్కింగ్ లేక వస్తుందో అప్పుడు ఈ టెస్ట్ నెట్ బదులు మన మెయిన్ నెట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసేసి